అండి ఇలాగా ఫ్రంట్ ఫ్రిల్స్ వచ్చేటట్టు ఫ్రాక్‌ని ఎలా కుట్టుకోవాలో అంటే టాప్ అనమాట. ఎలా కుట్టుకోవాలో చెప్తాను. ఇది నేను ఆన్‌లైన్‌లో తీసుకున్న క్లాత్ చాలా బావుంది. నేను ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి. నేనైతే యోక్ పార్ట్‌కి మాత్రం ప్యూర్ కాటన్ అండి. యోక్ పార్ట్‌కి మాత్రం లైనింగ్ వేస్తున్నాను. దీనికోసం 80 సెంటీమీటర్లు తీసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్‌ని ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఓపెన్ వైపు పెట్టుకుంటే మనకు ఫ్రంట్‌లో ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎలాగైతే కుడతామో అలాగే కుడతామనమాట. కుట్టేసి మరీ జాయిన్ చేస్తాము. దానిపైన షో బటన్స్ పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు చూడండి కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్‌గా కట్ చేయండి. మీకు క్లియర్‌గా మార్కింగ్ అనేది కనిపించకపోవచ్చు గానీ, నేను చెప్పేది మీరు వినండి. మీకు అర్థమైపోతది. ఓకేనా? వెనక సైడ్ అయితే డీప్ నెక్ ఏం కాదు నార్మల్ నెక్కే. ఫ్రంట్ కూడా నార్మల్ నెక్కే. నేను చెప్పినట్టు కట్ చేస్తే నా సైజ్ అనమాట. నాదే ఈ డ్రెస్సు. నా సైజ్ వాళ్ళకి చాలా బాగా సెట్ అయిపోతది. ఎల్ స్కేల్ తీసుకొని ఇక్కడ పట్టీని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇక్కడ కూర ఉన్న క్లాత్ అంతా కూడాని. కట్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఖర్చులు కావాలి కదా కుట్టడానికి పట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోండి. ఇక్కడ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు. పొడుగు వచ్చేసి 13.5 ఇంచులండి. 13.5 ఇంచులు అనేది పొడుగు తీసుకోండి. చెస్ట్ వచ్చేసి నేను 8.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. 8.5, 9 అయినా పర్లేదు. కొంచెం ఫ్రీ సైజ్ కావాలని నేను మామూలుగా అయితే 8.5 తీసుకుంటాను. ఇప్పుడు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి బ్లౌజ్ హైట్ అయితే తీసేసుకోండి. బ్లౌజ్ అంటే మన యోక్ పార్ట్ అనమాట. తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు. ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే 8.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా అంతే. స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫుల్ షోల్డర్ 7.5 ఇంచులండి. ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. నెక్ 7.5 ఫుల్ షోల్డరు. నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఇలా లైన్ వేసేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. చంక డౌన్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి. ఎందుకో తెలుసా? మన బోట్ నెక్ కదా హాఫ్ ఇంచ్ వదిలేసుకుని అక్కడి నుంచి చంక డౌన్ చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో ఆ ఖర్చు కూడా వదిలేయండి. అంటే స్లోప్ ఇస్తామన్నమాట. నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి క్రాస్‌గా ఒక హాఫ్ ఇంచ్ కట్ చేయాలి. ఖర్చుల కోసం హాఫ్ ఇంచు. టోటల్‌గా పైన షోల్డర్ పార్ట్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్‌కి మ్యాచ్ చేసుకోవాలి. సో నెక్ విడ్త్ ఫ్రంట్ వచ్చేసి 5.5, బ్యాక్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. నెక్ డీప్ అనమాట. నెక్ విడ్త్ మాత్రం 2.5 ఉంది. ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ చేసేసేయండి. చేసిన తర్వాత కటింగ్ అయితే చేసేసేయండి. మార్కింగ్ ప్రకారం ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది లైట్ మార్కింగ్ కాబట్టి మీకు కనిపించట్లేదు. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా నీట్‌గా ఇలాగ కట్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది కదండీ! మీకు యోక్ పార్ట్ హైట్ వచ్చేసి 13.5 ఇంచులు, ఫుల్ షోల్డర్ 7.5, నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ డీప్ వచ్చేసి 3.5 లేదంటే 3.25 తీసుకుంటే సరిపోతది. మనము ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ స్లోప్ ఇవ్వాలి. షోల్డర్ దగ్గర ఇంకొక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని చంక రౌండ్ అనేది చెస్ట్ లూజ్‌కి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ కాకపోతే కిందకైనా పైకైనా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలనమాట. అయిపోయింది. నేనైతే ఇలాగ నెక్ ప్యాటర్న్ అనేది కొంచెం ఇలాగ షేప్ ఇచ్చేసాను అంతే. ఇంకెక్కువ లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రం మనం ఓపెన్ పెట్టాం కదా! బ్యాక్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ మనం కొంచెం ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! ఈ హాఫ్ ఇంచ్‌ని మన వైపుకి వదిలేయండి. వదిలేసుకొని నీట్‌గా మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని చక్కగా చూసుకోండి. నెక్ విడుతూ మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది. ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఇలా క్రాస్ చెక్ చేసుకుని నెక్ రౌండ్ దగ్గర చంక దగ్గర కూడా సైడ్కి ఒక 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. డాట్లకు పడతాం కదా అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇంకా కట్ చేసేయటమే. చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్లో మనకి
కాజా పట్టి ఉక్సు పట్టిలా కుట్టాలి. అందుకని ఖర్చు ఉంచాను. బ్యాక్ పార్ట్కి అవసరం లేదు కాబట్టి ఖర్చు పెట్టలేదు. ఫ్రంట్ పార్ట్లో లైట్గా ఒక లోతు అయితే తీసేసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్కి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి. డాట్లు వేస్తాం కదా ఫ్రంట్లో ఎక్కువ పట్టుకుని ప్రాబ్లం ఉండదు. ఇక స్టోప్ కూడా ఇస్తామండి నడుము లూజ్ దగ్గర. నేను కుట్టేటప్పుడు ఇస్తాను, మీకు చూపిస్తాను. ఇక్కడ జస్ట్ లైట్గా కొంచెం లోతు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం యాస్టీజ్గా పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద. చూపిస్తాను. దీంట్లో మనకి కలంకారీ టైప్లో ఉన్నాయి. ఆ ప్రింట్ అనేది చూసుకోండి. నేను అందుకుని హ్యాండ్ని 4 ఫోల్డింగ్ చేసాను. కింద ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ పెట్టాను. ఫోల్డ్ చేసి కుట్టాలి. తర్వాత హ్యాండ్ హైట్ ఒక 5.5. పొడుగ్గా ఏం పెట్టుకోలేదు హ్యాండ్స్. 5.5 స్ట్రైట్గా లైన్ వేసి చంకడౌన్ 3 ఇంచులు. ఈ స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చెక్ చేస్తే మనం 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకోవాలి. 7.5 అంటే చంక రౌండ్, 6.5 తీసుకున్నాను 1 సైడ్ మాట. ఫ్రీ హ్యాండ్ తోటి కరువు తిప్పేసుకోండి. ఇంకా కొలవాల్సిన అవసరమే లేదు, ఏం చేయక్కర్లేదు, సెట్ అయిపోతుంది. ఓన్లీ బ్లౌజులకి అయితేనే మరీ డీప్గా వెళ్తాం కానీ డ్రెస్కి పెద్దగా వెళ్ళమండి. అతుకులు పడతాయి, పడవేమి, పడిన బాగానే ఉంది. ఇప్పుడు ఇదంతా 2 ముక్కల కింద కట్ చేసుకోండి. ఉన్న క్లాత్ అంతా కూడా ఒక క్లాత్ని ఇక్కడ ఫ్రంట్లో మనకి అతుకులు పడతాయి సైడ్కి. ఎందుకంటే పన్నా మరీ ఎక్కువ పెద్ద పన్నా ఏం కాదు, నార్మల్ పన్నా అనమాట. శారీ పన్నాల కన్నా తక్కువే, అంటే శారీ పన్నా కన్నా కొంచెం తక్కువ అంతే. ఇక్కడ చూడండి ఫ్రంట్లో కట్ చేస్తున్నాను చూసారా. మళ్ళీ దానికి ఒక సైడ్ ఉక్స్ పట్టి ఇంకో సైడ్ కాజా పట్టి వేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఒక కుట్టు వేసుకుని అప్పుడు మనం అది పెట్టుకుంటాం అనమాట బటన్స్. ఇక్కడ చూడండి నెక్ అనేది తిప్పేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకవైపుకి ఇంకో వైపు పెట్టేసుకుని నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని మీరు టాప్ స్టిచ్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. షేప్ అవుట్ అవుతుంది. ఇలాగా టాప్ స్టిచ్ వేస్తే ఇలా ఫోల్డ్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి. నేను అదే మిస్ అయింది నా దగ్గర. అయినా నేను క్యాన్వాస్లో ఏం వేయలేదు కాబట్టి నార్మల్గానే కుడుతున్నా. మీరు వేసుకోండి, నెక్ ఇంకా బాగుంటుంది. నాకు టైం లేదు, ఇది అర్జెంటుగా వేసుకుని వెళ్ళాలన్నమాట. అంటే ట్రైన్కి వెళ్ళాలి. మీతో చెప్పడం మర్చిపోయాను, మొన్న ఖమ్మం మ్యారేజ్కి వెళ్ళామండి. మన వాళ్ళు కలిశారు, చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. చాలామంది కనిపించారు, 5-6 మంది. మన వాళ్ళే స్టిచ్చింగ్లో చూసి నేర్చుకుంటారంట, మన వాళ్ళు వీడియోస్ చూస్తారంట. చాలామంది వాళ్ళే కుట్టుకున్నారంట. అయిపోయిందండి. ఇప్పుడు సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా, అతుకులు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా. ఈ సైడ్కి అతుకులు అన్నాను చూసి ఇలా అతుకులు వేసుకోవాలన్నమాట. వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. కుట్టుకుని కటింగ్ చేసేసుకోండి. రెండో సైడ్ కూడా అంతే, డాట్లు వేసేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా డాట్లు వేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొకటి కూడా అలాగే కట్ చేసి కుట్టేసుకోండి. రెండోది కూడా అంతే, ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. టాప్ స్టిచ్ వేసుకుని ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి.
ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ కూడా అతుకులు అనేది వేసేసేయండి. అతుకులు వేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని కొంచెం నాకు అతుకులు ఎందుకు ఎక్కువ పడ్డాయని చెప్పాను కదా, పన్నా అనేది శారీ పన్నా కాదు, నార్మల్ పన్నా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్ని కూడా ఇలాగే రెడీ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్ వేసేసుకుని ఉక్సు పట్టి, కాజా పట్టి కుట్టేసుకుంటాము. ఎలా కుట్టుకోవాలో మీకు తెలుసు కదా, ఉక్సు పట్టి, కాజా పట్టి. ఈ రెండోది కూడా అంతేనండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నడుము దగ్గర నడుము లూజు రెండు, ఫ్రంట్ది బ్యాక్ది రెండు కూడా అలాగే పెట్టేసుకుని ఇలాగా నడుము లూజు 8 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ స్లోప్ ఇస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం. జాయిన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో, ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. అంటే అడ్జస్ట్మెంట్ చేసేయటమే. 2 పార్ట్ల కింద తయారైనాయి ఇప్పుడు. అంటే లెఫ్ట్ది ఒకటి, రైట్ది ఒకటి అనమాట. దానికి సపరేట్గా ఉండాలి. ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. రెండో సైడ్ కూడా అంతే. చూడండి, ఇంకోటి కూడా చూడండి. వేసిన తర్వాత పట్టీ చెప్పాను కదా, పట్టీ ఎలా ఉండాలి, కాజా పట్టీ ఎలా కుడుతున్నామో అలాగనమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా స్టిచ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి. ఇది కాజా పట్టి టైప్లో కుట్టామన్నమాట. ఉక్స్ పట్టి ఎలా కుడతాము అలాగే కుట్టేసేయాలి. ఉక్స్ పట్టి రెండో వైపు కూడా కుట్టిన తర్వాత కింద ఒక 5 ఇంచులు వదిలేసుకుని మిగతా పార్ట్ ఇలాగ స్టిచ్ చేసేయాలి, ఒక టాప్ స్టిచ్. అయితే ఇక్కడ వేసిన క్లాత్ మీరు ఈ క్లాత్ కన్నా మెరూన్ క్లాత్ అయినా సరే, లేదంటే ఆ మస్టర్డ్ ఎల్లో క్లాత్ అయినా వేస్తున్నా కొంచెం ఇక్కడ నీకు పట్టి వేసినట్టు హైలైట్ అవుతుంది. నా దగ్గర ఏం లేదు, జస్ట్ మోడల్ ఉండాలని కుడుతున్నా. ఇక్కడ కొంతవరకు ఇంకొక 5 ఇంచుల వరకు వదిలేయండి. వదిలేసుకుంటే అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట, బాగుంటుంది చూడడానికి. ఇటువైపుకు మళ్ళీ వచ్చేసి ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలాగా. తర్వాత బ్యాక్ పార్ట్ నార్మల్గానే కుట్టాలి. నార్మల్గా ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి. హ్యాండ్స్ని జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకున్నామంటే మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రంట్ ఫ్రిల్ట్ టాప్ అనమాట ఇది. చాలా ఈజీనండి, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇది రెడీ అయిపోయింది కదా, ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకుని కింద బాటమ్ పార్ట్కి లైనింగ్ వేయలేదు, ఓన్లీ పైన పార్ట్కి మాత్రమే. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. నడుము దాకా కొలుచుకోండి కొలతలు. మీకు బాడీ మెజర్మెంట్ అయితే బాడీ మెజర్మెంటు. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. కింద వరకు వెళ్ళిపోయినా పర్లేదు, కింద కొంచెం కట్స్ కింద పెట్టుకుంటాము కొంతవరకు అన్నా పర్లేదు, ఎలాగైనా పర్లేదు. ఇలా సైడ్కి అండి రెండో వైపు కూడా ఇలాగే కుట్టేసుకున్నామంటే మనకి ఫ్రంట్ ఫిల్ట్ టాప్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.